బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖతో వీరిద్దరి భేటీపై ఆసక్తిగా మారింది. మధ్యాహ్నం హరిరామ జోగయ్య ఓ లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ తో చర్చించిన అంశాలు అందులో ప్రస్తావించారు. తాను 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని కోరానని, అయితే పవన్ కళ్యాణ్ 40 స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారన్నారు. అలాగే పవన్ ను సీఎంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారన్న విషయాన్ని జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లుగా లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య. అధికార పంపిణీ సవ్యంగా జరగాలన్నారు. అలా జరిగితే 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. హరిరామ జోగయ్య లేఖ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్. మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖతో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్ చంద్రశేఖర్, ఈ మేజర్ డెవలప్మెంట్ ని ఎలా చూడాలి? హరిరామ జోగయ్య లేఖ తర్వాత ఈరోజు సాయంత్రమే డిన్నర్ మీట్ కి భేటీ అవడం మీద ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? దేవి, హరిరామ జోగయ్యకు ఈ నీటితో ఎటువంటి సంబంధం లేదు. హరిరామ జోగయ్య మొన్న కలిసిన పవన్ కళ్యాణ్ తో కలిసిన తర్వాత తన అభిప్రాయాలను, అలాగే పవన్ కళ్యాణ్ తో ఏ అంశాలు చర్చించానన్న అంశానికి సంబంధించి అందులోని వివరాలకు సంబంధించిన సారాంశాన్ని హరిరామ జోగయ్య లేఖ రాశారు. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగలేదు. రెగ్యులర్ గా గతంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి, సీట్ల వ్యవహారానికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఒక భేటీ నిర్వహించారు. సో ఈ భేటీ కంటిన్యూషన్ గానే, దీన్ని కొనసాగింపు భేటీగానే దీన్ని చూడాల్సి వస్తుంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద, రెండోది ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో రెండు పార్టీలు కలిపి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఈ అంశాలన్నిటికీ సంబంధించిన వ్యవహారం మీద మరి అంటే ఈ రోజు డిన్నర్ మీట్ లో ఈ అంశాలన్నిటి మీద రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఈ ఒకవైపు వైసీపీకి సంబంధించిన కసరత్తు, అభ్యర్థుల కసరత్తు పెద్ద ఎత్తున జరుగుతోంది. సో దాదాపు ఫైనల్ స్టేజ్ కి వైసీపీకి సంబంధించిన కసరత్తు ముగిసిపోయిన నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కావచ్చు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు కావచ్చు, ఈ రెండు పార్టీల్లో పెద్దగా కనిపించడం లేదు. సో ఇది రెండు పార్టీల్లోని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భేటీ అనేది కొనసాగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో వీలైనంత త్వరగా అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు ప్రారంభించడానికంటే ముందుగా సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కూడా కొంత ఫైనల్ ఖరారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అంశాన్ని, ఆ ఎజెండాని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ ఇంకా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, అంటే టీడీపీతో అలాగే జనసేనతో కలిసి వెళ్లాలా లేదా అన్న అంశానికి సంబంధించి బీజేపీ అధినాయకత్వం కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో, సో ఈలోగా ఈ రెండు పార్టీలు కలిసిన కసరత్తు ఏ విధంగా ఉండాలన్న దాని మీద కూడా క్లారిటీకి వచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దేవి, అంటే పిఎంఆర్, ఈ పొలిటికల్ డిన్నర్ లో షీట్ షేరింగ్ కి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగితే గనక పవన్ కళ్యాణ్ 40 స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారన్నారని హరిరామ జోగయ్య లేఖ ముఖంగా తెలిపారు. సో దట్ ఇప్పుడు కొంతవరకు కూడా ఈ సీట్ షేరింగ్ సంబంధించి మాట్లాడుకుంటారా? ఖచ్చితంగా సీట్ షేరింగ్ గురించి వీళ్ళు కూర్చుంటున్న పరిస్థితి. సీట్ షేరింగ్ సంబంధించి ఆల్రెడీ ఒక దఫా చర్చలు వీళ్ళిద్దరి మధ్య. సో 25 నుంచి 30 స్థానాలు జనసేన అవకాశాలు ఉన్నట్లుగా, అలాగే 2 లేదా 3 ఎంపీ స్థానాలు జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటా ఉంటే జనసేనలోకి పెద్ద ఎత్తున భారీగా చేరికలు జరుగుతున్న పరిస్థితి. నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. అంటే కొనసాల రామకృష్ణ రాబోతున్నారు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ పార్టీలో ఇప్పటికే చేరారు. మరొక వైపు ముద్రగడ పద్మనాభం కూడా రాబోతున్నారు. సో ఇటువంటి వాళ్లే కాకుండా ఇంకొన్ని నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీని కావచ్చు, ఇతర పార్టీల నుంచి గతంలో గతంలో పనిచేసిన మాజీ మంత్రులు, ఇటువంటి వాళ్ళు కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి వస్తుంది. సో ఈ నేపథ్యంలో సహజంగా వలసలు జనసేనలోకి వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద కూడా, ఆ పార్టీ అధినాయకత్వం మీద కూడా
సీట్లకు సంబంధించిన తమకు సీట్లు ఎక్కువ సంఖ్యలో కేటాయించాల్సిన అవసరం ఉంది అన్న ఒత్తిడి కూడా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే మరిన్ని ఎక్కువ స్థానాలు కేటాయించాలనే ప్రతిపాదన అయితే ఖచ్చితంగా జనసేన వైపు నుంచి టీడీపీకి ప్రతిపాదించే అవకాశం చాలా ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ 25 నుంచి 30 స్థానాలు కేటాయించే అవకాశం జనసేనకు ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవల ఈ గ్యాప్ లో అంటే ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ గ్యాప్ లో వలసలు పెరిగాయి కాబట్టి ఇది సహజంగానే 40 స్థానాలు లేకపోతే అంతకు మించి కూడా ప్రతిపాదించే అవకాశాలు లేకపోలేదు జనసేన వైపు నుంచి. ఇదేవి అంటే హరిరామ జోగయ్య లేఖను కంటిన్యూషన్ గా ఈ పొలిటికల్ డిన్నర్ మీట్ జరగలేదు అని అన్నప్పటికీ కూడా కొంతవరకు అధికార పంపిణీకి సంబంధించి ఆయన మాట్లాడారు. అలా జరిగితే గనక 2.5 ఏళ్లు సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంటుందని కూడా అన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? అధికార పంపిణీకి సంబంధించి అయితే మనకున్న సమాచారం మేరకు అలాగే ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల సారాంశం ఇవన్నీ చూస్తామంటే అధికార పంపిణీకి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి అయితే ఎటువంటి చర్చ రెండు పార్టీల మధ్య జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఈ కూటమి గనక ఎన్నికల్లో గెలుపొందితే అప్పుడు వచ్చిన సీట్లను బేస్ చేసుకుని జనసేన వచ్చిన సీట్లని బేస్ చేసుకుని జనసేన వచ్చిన సీట్లను ఆధారం చేసుకుని ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అధికార పంపిణీ అనేది పవర్ షేరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అంటే వివిధ సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వివిధ వేదికల మీద చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ముందు ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎన్నికల తరువాత ఫలితాలు వచ్చిన తర్వాత బేస్ చేసుకుని సీఎం సీటు గురించిన షేరింగ్ విషయంలో చర్చలు ఉంటాయి. అప్పటి వరకు అయితే ఉమ్మడిగా కలిసి పనిచేసి సీఎం జగన్ ని గద్దెదించేందుకే రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సి ఉంది అని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ముందుగా సీట్ల కేటాయించుకున్న సీట్లను ఏ విధంగా గెలిపించుకోవాలన్న అంశానికి తీసుకుంటారు. ఆ తరువాత వచ్చే ఫలితాలను బేస్ చేసుకుని సీఎం సీట్ కు సంబంధించిన వ్యవహారం మీద ఉంటుంది. కానీ ఇంత ముందుగా విషయంలో ఇద్దరు చర్చించుకునే అవకాశాలు అయితే లేదని ఈ అంశానికి సంబంధించి రెండు పార్టీల మధ్య కూడా క్లారిటీ ఉన్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి. దేవి అంటే పిఎంఆర్ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి, 40 సీట్ల ప్రపోజల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టబోతున్నారంటున్నారు. టీడీపీ దానికి యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? ఇప్పటికే టీడీపీ సీనియర్ల నుంచి కావచ్చు, అక్కడ స్థానికంగా పట్టున్న వాళ్ళు కావచ్చు, టీడీపీ అధినేతను కలుస్తున్నారు. కొంతమంది జనసేన సంబంధించినటువంటి నాయకులు కూడా టీడీపీ అధినేతను కలుస్తున్నట్టుగా కొంత సమాచారం ఉంది. ఎంతవరకు ఒప్పుకునే అవకాశం ఉంటుంది? సో ఇది కీలకమైన అంశం. ఇది కీలకమైన ప్రతిపాదన కూడా తెలుగుదేశంకి జనసేన పెట్టినప్పుడు ఇది కీలకమైన అంశంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాగూ 25 నుంచి 30 స్థానాల వరకు కేటాయించడానికి జనసేనకు కేటాయించడానికి టీడీపీ వైపు నుంచి కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకు మించి సీట్లు కేటాయిస్తే కనుక ఖచ్చితంగా అది అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగానే టీడీపీ భావిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రతిపాదనకు ఎంతవరకు అంగీకరిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరొక వైపు చూస్తా ఉంటే ఇప్పటికే ఎక్కడైతే జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందన్న ప్రచారం ఉందో ఆ సీట్లలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు పాదయాత్ర చేసుకుంటున్న పరిస్థితి, అలాగే వివిధ కార్యక్రమాలు రూపొందించుకుంటూ మళ్ళీ జనసేనకు వెళ్లకుండా తామే పోటీ చేయాలని అధిష్టానం మీద ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా జనసేనకు సంబంధించిన మిగతా నాయకులే కాకుండా ఏకంగా జనసేనలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్న తెనాలి నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఆలపాటి రాజా అక్కడ ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ తాను టికెట్ తీసుకునే తాను పోటీ చేసే అవకాశం ఉంది అని ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సహజంగానే 40 సీట్లు అనేది టీడీపీకి కొంత కష్టంగానే ఉంటుంది. అయితే వీళ్ళు దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకుంటారు అనే అంశానికి సంబంధించి ఈ చర్చల్లో ఎటువంటి చర్చలు జరుగుతాయి, ఎటువంటి ఏ సీట్ల మధ్య వీళ్ళ మధ్య రాజీ కుదురుతుంది, ఎక్కడ పీఠముడి ఉంటుంది అనేది కీలకమైన అంశం. సో ఈ అంశానికి సంబంధించి 40 సీట్ల అనేది తెలుగుదేశం పార్టీ ఇవ్వడానికి కొంత అవకాశాలు ఉంటుంది. కానీ పొత్తుగా వెళితేనే రెండు పార్టీలు కలిసి వెళితేనే జనసేన టీడీపీ రెండు కలిసి వెళితేనే సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం భావన వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో ఏదో ఒక పాయింట్ దగ్గర ఎదురు రాజీ అవుతారన్న అభిప్రాయం కూడా రెండు పార్టీల్లోనూ లేకపోలేదు. దేవి చంద్రశేఖర్